గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని డోర్కి చారగలబడి మోకాళ్ళలో మొహం దాచుకుంది. దూరమై అటు నన్ను ఏడ్పించావు, ఇక్కడ నువ్వు బయటికి కనిపించకుండా ఏడ్చావా? చాలాసేపు ఆలోచనలతో సతమతమవుతూ తల పగిలిపోతుంటే తలారా స్నానం చేసి వచ్చి జుట్టు తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళేసరికి అక్కడ రైలింగ్ పట్టుకుని ఆకాశం వంక చూస్తున్న అభిని చూసి ఆమె అడుగులు ఆగిపోయాయి. తన కోసం వచ్చాడా? ఆ ఊహే ఆమెలో ఉప్పెన తెచ్చింది. ఆమె ప్రజెన్స్ తెలిసిందేమో. వెనక్కి చూశాడు. ఆమె గుండె పరిగెత్తింది వేగంగా, కానీ కాళ్ళు కదలడం లేదు. ఏడ్చినందుకు ఎర్రగా ఉబ్బిన కళ్ళని, నిద్ర లేక టైర్డ్ అయిన వాడిన ఆమె ఫేస్ చూస్తున్నాడు రెప్పవాల్చక. కథలని ఆమె వైపు పడ్డాయి అతని అడుగులు. గ్లాస్ డోర్ దగ్గరగా కర్టెన్ ఆమె చేతిలో నలిగిపోతుంది. అతని దగ్గరకు వచ్చే కొద్దీ ఆమె గోడలోకి చొచ్చుకుపోతున్నట్టే వెళ్ళింది. దగ్గరకు వచ్చిన అతను ఆమెని తగలకుండా అటు ఇటు చేతులు వేసి ఫేస్ ముందుకు తెచ్చాడు. ఆమె హార్ట్ రాకెట్లా పోతుంది. కళ్ళు గట్టిగా మూసేసి పిడికిళ్ళు బిగించుకుంది. అతని వెచ్చని శ్వాస మేనిని తాకి సెగలని పాత జ్ఞాపకాలని రేపుతుంటే ఆమె కళ్ళు దారగా వర్షిస్తున్నాయి. కొన్ని క్షణాలకే అతని శ్వాస తనని తాకడం లేదని కళ్ళు తెచ్చింది. అతను లేడు. డోర్ ఊగుతూ కనబడింది. పరుగున వెళ్ళి చూసినా కనిపించలేదు. గుమ్మం దగ్గరే చారగిలబడి, నాతో ఒక్క మాట కూడా మాట్లాడాలని లేదా అభి నీకు అని మోకాలలో మొహం దాచుకుంది. ఏం చేస్తున్నావు? వినిపించిన సారా వాయిస్కి కళ్ళు తుడుచుకొని లేచి ఏం లేదు అంది. గదిలోకి తొంగి చూసిన సారాకి బెడ్ మీద హరిణి కనబడలేదు. మీ పాప ఎక్కడ? లేదు. ఎక్కడికి వెళ్ళింది? డాడీ చెప్పబోయి అతను తీసుకెళ్ళాడు. అంటే తన దగ్గర నిద్రపోతుందా? పాపని తీసుకెళ్ళాడని స్వప్న ఏడుస్తుందనుకొని అలా అని నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? వెళ్ళి నీ బేబీని తెచ్చుకోవా? సీరియస్గా చెప్తుంటే నాకు భయం, నేను అడగను. తనని ఏమైనా చేస్తే అంది స్వప్న. అభి ఇచ్చిన బాధని మర్చిపోయి సారాతో కలిసి అతని మీద రివెంజ్ సాధించడానికి రెడీ అవుతూ, నీలా భయపడే వాళ్ళంటే నాకు కోపం. భయపడితే ఇంకా భయపెడుతూ ఉంటారు. పద వెళ్ళి నీ పాపను తెచ్చుకుందువని స్వప్న చేయి పట్టుకుని అభి రూమ్ దగ్గరికి వచ్చింది. ఏమైంది, ఆగిపోయావు అని అడిగింది కదలని సారాని చూసి. నిజానికి పాపకు కూడా అంత ధైర్యం లేదు అభితో డైరెక్ట్గా ఫైట్ చేయడానికి. అతను కోపంగా ఒక లుక్ ఇస్తే చాలు బెదురుతుంది. అయినా స్వప్న ముందు పరువు పోవడం ఇష్టం లేక డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. లాక్ చేయలేదు అంది స్వప్న. సో వాట్? తను ఎప్పుడు లాక్ చేసుకోడు. అయితే ఏంటి అని ఎదురుగా చూసింది. హరిణి అభి గుండెల మీద ఆదమరిచి హాయిగా నిద్రపోతూ కనిపించింది. హరిణిని అలా చూడగానే సారా కళ్ళు బగ్గుమన్నాయి. ఇప్పటి వరకు అభి చిన్న పాపని ఇంత ఇష్టంగా ఎత్తుకోగలడని సారాకి తెలియదు. స్వప్న తెలిసినా చెప్పదు. తలుపు చప్పుడుకి కళ్ళు తెరిచాడు. సారా వెనక్కి వెళ్ళిపోయింది. స్వప్న ఏంటి అన్నాడు సారాని చూసి. తన పాపను నువ్వెందుకు తెచ్చుకున్నావు? తను అక్కడ ఏడుస్తూ కూర్చుంది. స్వప్న కన్నీళ్ళ వెనుక కారణం అతనికి తెలుసు కదా. తను ఎక్కడికి రాదు, నాతోనే ఉంటుంది చెప్పి బెడ్ ల్యాంప్ ఆఫ్ చేసి పాపని పక్కకి ఒత్తిగిల్లి వేసుకొని జో కొడుతూ కళ్ళు మూసుకున్నాడు. ఇది చాలా దారుణం. నీకేం రైట్స్ ఉన్నాయి తన పాపను తీసుకురావడానికి? అమ్మ నుంచి బేబీని వేరు చేయవచ్చా? నీకు అలవాటు కదా, అందుకే ఏమనిపించడం లేదు. అప్పుడు కూడా మా అమ్మ నుంచి నా చెల్లిని నన్ను వేరు చేశావు. ఆ బాధ తట్టుకోలేక మమ్మీ చనిపోయింది. తర్వాత నన్ను డాడీ నుంచి తీసుకొచ్చేసి డాడీని చచ్చేలా కొట్టావు. ఇప్పుడు ఈ పాపను తీసుకొచ్చి వాళ్ళ అమ్మని కూడా చంపేస్తావా? ఆవేశంతో ఆగ్రహంతో అరుస్తున్న సారా చేయి పట్టుకున్న స్వప్న, సారా ఏం మాట్లాడుతున్నావు? అలా అనొద్దు అంది. నీకు తెలియదు, ఇతను మంచోడు కాదు. తన బిహేవియర్తో, తన ఆర్డర్స్తో, తన రిస్ట్రిక్షన్స్తో నాకు టార్చర్ చూపిస్తున్నాడు. మా మమ్మీని చెల్లిని చంపేశాడు. ఐ హేట్ హిమ్. అతను మనిషి కాదు, డెవిల్. ఆమె అంతలా అరుస్తున్నా చూడలేదు. ఆ చూపులకి పాప చిన్నగా కదులుతుంటే తనని గుండెల్లో పొదువుకుంటూ వెళ్ళిపోమ్మన్నట్టు చూపుడు వేలుతో సైగ చేశాడు. సారాని తీసుకుని స్వప్న బయటికి వచ్చేసి డోర్ క్లోజ్ చేసింది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? అతను చేసిందే కదా నేను చెప్పాను. ఎందుకు అలా చేశాడో ఆలోచించలేని చిన్న వయసు నీది. పెద్దయ్యాక నీకే తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళని. ఏంటి నువ్వు అతన్ని వెనకేసుకొస్తున్నావు? తను నీ పాపను లాగేసుకున్నాడని కోపం లేదా నీకు?
ముందు బాధపడ్డాను కానీ పాప ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు. తనని చూశాక ఆ కోపం లేదు. ఇప్పుడు అతనితో పాప కంఫర్ట్గా ఉంది కదా, నువ్వు కూడా కంఫర్ట్గానే ఉండుంటావు. నిన్ను ఎలా టార్చర్ చేస్తున్నాడు? నువ్వు అడిగింది కొనివ్వడం లేదా? అడిగినా ఇవ్వటం లేదా? ఇంకేం చేస్తున్నాడు? అడిగింది స్వప్న. నన్ను మా డాడీ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాను. మీ డాడీనా? ఎక్కడున్నారు? జైల్లో. పీటర్ చనిపోయాడని చెప్పారు తాతగారు. మరి ఏంటి పాప జైల్లో ఉన్నాడని చెప్తుంది అనుకొని మీ డాడీ బ్రతికున్నాడా అంది. అవును, అంతేకాదు నాకు 12 years పూర్తి అవ్వగానే నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు ఇతనే నన్ను కేర్ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. అందుకే ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉంటున్నాను. నువ్వు వీలైనంత వరకు మీ పాపను తెచ్చేసుకో. అంతేకాదు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. ఆ విషయం అతనికి చెప్పకు అని సీక్రెట్గా చెప్పి వెళ్ళిపోయింది సారా. స్వప్న తలంతా తిరిగిపోతుంది. అందుకేనా అభి ఇప్పటి వరకు ఇండియా రాలేదు? సారాని వదిలి. సారా లేత మనసు ఎంతలా గాయపరిచాడు పీటర్. వాడు తన ఎదురుగా ఉండుంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కేలా కొట్టాలి అనిపించింది. అన్నిటికంటే హరిణి తమ ప్రాణమైన పాపని లేకుండా చేశాడు. ఆ విషయం గుర్తొస్తే చాలు ఒంట్లో శక్తి అంతా లాగేసినట్టు అయిపోతుంది. ఆలోచనల అగాధాల్లోకి వెళ్ళిపోతుంది. మనసు శరీరం బాధతో బరువెక్కి అక్కడే మెట్టు మీద కూర్చోబోతున్న ఆమె ఒక్కసారిగా గాల్లో తేలినట్టు అయ్యి తలెత్తి చూస్తే నమ్మలేనంత నిజంగా కళ్ళ ముందు కనిపించాడు అభి. తను అతని చేతుల్లో ఉంది. ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా ఒకరి కళ్ళలో ఒకరు చూస్తుంటే అంది, ఇందాక ఎందుకు వెళ్ళిపోయావు అని. కళ్ళు కొంచెం చిన్నవి చేశాడు. ఆ తేనె కళ్ళ భాష తనకి తెలియదా? సారా చూపు తిప్పేసిన అభి మెడ చుట్టూ చెయ్యి వేసి గుండెకు తలాంచుకుని కళ్ళు మూసుకున్న ఆమె మనసు తేలికగా మారిన గుండెల్లో బాధ బరువు అలాగే ఉంది. మరో రూమ్లోకి తీసుకొచ్చి డోర్ కిక్ చేసేసరికి లాక్ అయింది. అభిని చూస్తుంది కళ్ళ నిండుగా. మనిషిలో అప్పటి కళ సంతోషం లేవు. షర్ట్ సైజ్ మరింత తగ్గింది. ట్రిమ్ చేయని గడ్డం చూస్తుంటే తన అభియేనా ఇలా ఉందనిపించింది. అభి ఆర్తిగా పిలిచింది. కళ్ళు మూసుకున్నాడు. ఆ కనురెప్పల మాటను ఎంత వేదన భరించాడో ఊహిస్తూ నన్ను క్షమించు, నా వల్లే హరిని. అతని హృదయాలకు తల దూర్చేస్తున్న ఆమె గొంతు పూడుకుపోయింది. ఆమెను దించకుండా అలాగే చేతుల్లో పట్టుకున్నాడు. ఇంతకు ముందున్న వెయిట్ కంటే చాలా తగ్గిందని అర్థమై మరింతగా లోపలికి పొదువుకున్నాడు. నన్ను దూరంగానే ఉంచు అభి, నీకు దగ్గర అయితే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. వదిలేయి నన్ను. ఇక్కడికి వచ్చింది కూడా నీ పాపని నీకు అప్పగించడానికి అంటున్న ఆమె నడుం కలుక్కుమంది. అభి చొక్కా గుప్పెట్లో పట్టుకుంది గట్టిగా. డోంట్ టాక్ నాన్సెన్స్ సీరియస్గా చెప్పి బెడ్ మీద దించి దూరం జరుగుతున్న ఆమె మోచేయి పట్టి లాక్కొని ఎక్కడికి అన్నాడు సూటిగా చూస్తూ. కోపం లేదా నా మీద? ఉంది. మరెందుకు రాణించావు? పోనీలే, వచ్చినందుకు మంచిదే అయ్యింది. పాప తండ్రి ప్రేమను పొందింది. తన బాధ చూడలేకపోయాను. స్వప్న బుగ్గలు పట్టుకుని ఇంత మంచితనం ఎలాగే? అడగవా నన్ను? నీ అక్క పిల్లల కోసం మన పాపని బాధ పెడతావా అని మార్నింగ్ నుంచి చూస్తున్నాను. వస్తావేమో నన్ను నిలదీసి అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని. ఇప్పుడు కూడా నాకు దూరం అవ్వడానికి చూస్తున్నావు కానీ నీకు నేనేం కానా? నా రెస్పాన్సిబిలిటీ నీకు లేదా అంటావని. ఆమె అభిని చూస్తూ నాకు ఒంటరిగా ఉండటం అలవాటే. ఎవ్వరూ లేకుండా పెరిగాను. ప్రేమ వర్షంలో వచ్చావు. సంతోషాల హరివిల్లు ఇచ్చి మాయమయ్యావు. నీ ప్రేమ మర్చిపోలేనిది. కానీ నా కోసం ఇక్కడ సారాని ఒంటరిగా వదిలి రాలేవని ఆ మాత్రం ఆలోచించలేనా? హరిణికి నేను ఉన్నాను. సారాకి నువ్వు తప్ప ఎవరున్నారు? పైగా తను ఎవరు? అను వదిన ఆఖరి గుర్తు. తన కోసం నన్ను, నీ ప్రేమను ప్రాణం పోసుకుని పుట్టిన హరిణిని కూడా దూరం పెట్టావంటే పాపకి నీ అవసరం చాలా ఉందని నాకు తెలియదా? ఇప్పుడు కూడా నా బాధంతా ఒక్కటే. పోయిన హరిని నేను తీసుకురాలేను. కానీ ఉన్న పాపని నీకు ఇస్తే హ్యాపీ అవుతావు. హరిని ఆలోచన నుంచి డైవర్ట్ అవుతావని వచ్చాను అంటున్న ఆమె శ్వాస అభిని తాకుతుంటే చేతులు వెనక్కి మడిచి మరింత దగ్గరగా హత్తుకున్నాడు.
సారా బర్త్డే వరకు ఉండి వెళ్ళిపోతాను అంటున్న ఆమె మాట మధ్యలో ఆగిపోయి నోరు మూతబడి తర్వాత మాట రాలేదు. గొంతులో ఊపిరి కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యేంత గాఢంగా పెదాలు కలిపాడు. 4 నిమిషాలు గడుస్తున్నా వదలని అభి ఆమె ఊపిరి భారమయ్యేసరికి నెమ్మదిగా విడివడి చెప్పాడు, యూ లుక్ మార్వలస్ అంటూ. స్వప్న కళ్ళు నిండిపోయిన బయటకు ఉరుకుతున్న నీటిని మృదువుగా తుడిచి, ఇప్పుడు నేనేమన్నానని నా కూతుర్ని నాకు అప్పగింతలు చేస్తున్నావు? వెళ్ళిపోతావా? ఏది వెళ్ళు చూస్తాం అంటూ నడుముని బిగించి కౌగిలించుకున్నాడు. ఆనందం, బాధ, దుఃఖం అన్నీ మూకుపుడిగా దాడి చేస్తుంటే అతని మెడను అల్లుకుంటూ, నిజంగానే కోపం లేదా నా మీద అని అడిగింది. ఉంది, నీ మీద కాదు, నా మీద నాకే కోపంగా ఉంది. హరిణికి సెక్యూరిటీ ఇవ్వలేనందుకు, తనని దూరం చేసిన వాడిని ఇంకా ప్రాణాలతో వదిలినందుకు, నా ప్రేమ నీ కడుపులో ప్రాణం పోసుకుంటుందని తెలిసినా రాలేని నా నిస్సహాయతకి, నీ చెయ్యి వదలనని చెప్పి అవసరమైన సమయంలో నీ తోడుగా లేనందుకు నా మీద నాకే కోపం. డబ్బు, పవర్ ఉన్న విధి ఆడే ఆటల్లో అందరూ సమానమేనన్న సత్యం ఈ 4 ఏళ్ల నరకంలో చూశానే. వెళ్తానని కలలో కూడా అనకు, చంపుతాను చెప్తున్న అభి కలలో చేరిన నీటిని చూడలేక కళ్ళు తుడుస్తూ, నువ్విలా అయిపోతే నాకేం నచ్చలేదు అభి. కోపంగా అయినా అరిస్తేనే బాగుంటావు. హరిని దూరం అవ్వలేదు, పాప రూపంలో మళ్ళీ మనతో ఉంటుంది కదా. స్వప్న గుండె లోతుల్లో మొహం నిలిపి ఇన్నాళ్ళు పడ్డ బాధ నుంచి ఉపశమనం పొందుతున్న అభి జుట్టు మృదువుగా నిమురుతూ మౌనం వహించింది. ఎన్నో ఏళ్ల దూరం తర్వాత దొరికిన ఏకాంతం, దగ్గరతనంలో ఒకరినొకరు సొంతనపరుచుకుంటున్నారు. ఒడిలో ఉన్న అభి తల నిమురుతూ, ఈ 4 years నాతో ఎందుకు మాట్లాడలేదు అభి? నీతో మాట్లాడాలని లాస్ట్ మినిట్లో వద్దని నన్ను నేను ఎన్ని వేల సార్లు కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? ఆమె లేత చేతి వేళ్ళు నిమురుతూ చెప్తుంటే ముందుకు వంగి అభి కళ్ళ మీద ముద్దు పెట్టింది. అలా పెడుతుంటే ఆమె హృదయం అతని మొహాన్ని తాకింది. అతని నాసిక ఆమె ఎద కనుమలలో గుచ్చుతుంటే పైకి లేవబోతున్న స్వప్న వెన్ను పట్టి ఆపి క్లీప్ చేశాడు అభి. ఇప్పుడు ఆమె కింద, అతను పైన. పైట చెంగు తప్పించి గాఢంగా గుండెల మధ్య తల పెట్టుకొని కాసేపు ఊపిరి తీసుకున్న తర్వాత అడిగాడు, ఎలా హ్యాండిల్ చేసావు పాపని అని. చాలా గుర్తొచ్చావు. ఒక్కోసారి ఒంటరిగా ఏడ్చేదాన్ని. అన్నీ ఉన్నా ఆ పాపకి నా వల్ల ఈ కష్టాలు అని. 6 months ఉన్నప్పుడు ఒకసారి చాలా పెయిన్ వచ్చింది, తట్టుకోలేకపోయాను. నాతో ఉన్న ఆంటీ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పారు, బేబీ ఒక్కోసారి ఊపిరి బిగబట్టడం వల్ల అలా అవుతుందని. ఎంత భయపడ్డానో, తనకి ఏమైనా అయితే నేను బ్రతకకూడదని కూడా అనుకున్నాను అంటుంటే ఆమె గుండె మీద నుంచి జారి పొట్టలో మొహం పెట్టాడు. పాప నీ ప్రేమకి గుర్తు. తనని సేఫ్గా నీకు ఇవ్వాలి. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలని ప్రతి క్షణం ఆరాటపడేదాన్ని. మన ప్రేమకు గుర్తు చెప్తూ నడుము దగ్గర పవిట తప్పించి పైకి కనబడుతున్న స్ట్రెచ్ మార్క్స్ని చూస్తూ పెదవులు తాకించాడు. ఆమె ఒళ్ళు జల్దరించింది, తలని పట్టుకుంది. డోంట్ స్టాప్ అంటూనే కుచ్చిళ్ళు కిందకు లాగి ఆమె గర్భం ఎంతవరకు పాపని మోయడంతో కమిలిందో చూశాడు. అతను అలా పరికించి చూస్తుంటే ఓ పక్క ఆనందం, మరో పక్క బిడియం. చిన్నగా మార్క్స్ని తడిమి, పెయిన్గా ఉందా అన్నాడు చిన్న నవ్వుతో. లేదు, ఇంతకాలం ఉండవు, డెలివరీ అయిన 6 monthsకి అన్నీ తగ్గిపోతాయి అని చెప్పింది. అతని కళ్ళలో కంగారుకి బొడ్డులో నాలుక నిలిపి ఐ మిస్డ్ ఇట్ అన్నాడు. అతని పెదవుల తాకిడికి మెలికలు తిరుగుతుంటే చేతులు లాక్ చేసి పైకి వచ్చి ఆమె కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళలో దూరం దగ్గర కావాలని, ప్రేమ పునర్జీవం పోసుకోవాలని, 2 మనసులు ఏకం కావాలని కోరిక, ఇష్టం కనిపిస్తుంటే ఆమె రెప్పలు కిందకు వాలిపోయాయి. ఆమె చుబుకం పైకని సూటిగా చూస్తుంటే ఒక్క ఊదుటున అభి వీపుని చుట్టేసింది. విచ్చుకున్నాయి అభి పెదవులు. భుజం మీద ముద్దాడి రెస్ట్ తీసుకో అని లేవబోతుంటే, ఎందుకు ఇంకా దూరం పెడుతున్నావు? నా మీద ఇష్టం తీరిపోయిందా? నెక్స్ట్ సెకండ్ ఆమె బుగ్గలు అదుముకుంటే, సీరియస్లీ అలా అనిపిస్తుందా అన్నాడు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? వీక్గా ఉన్నావే, వెయిట్ చేద్దాం కొన్నాళ్ళు. నేను వెయిట్ చేయలేను. నా అభి నాకు కావాలి. తన ప్రేమ, సైకోయిజం, యాటిట్యూడ్, రొమాన్స్ అన్నీ కావాలి పూర్తిగా అంది అతని షర్ట్ పట్టుకొని.
ఆమె రెక్క పట్టి పైకి లేపి, మాటలు చెప్పినంత ఈజీ కాదు బేబీ బేర్ చేయడం. చాలా గ్యాప్ వచ్చింది, ఆలోచించు. భయపెట్టకు, చెప్తున్నా. బాధనైనా భరిస్తాను కానీ ఇంకో క్షణం కూడా నీకు దూరం ఉండలేనని అతని మెడ వంపుల్లో మొహం పెట్టుకుని అతని స్మెల్ డీప్గా బ్రీత్ చేస్తూ, ఐ వాంట్ యు అబీ బ్యాడ్లీ, ప్లీజ్ టేక్ మీ అంది. సతి ప్రేమకు దూరం పెట్టగలడా? ఎప్పుడు ఆమెను మీదకి చేర్చుకున్నాడో, ఇద్దరి ఒలువలు ఎప్పుడు వేరై దేహాలు దగ్గర అయ్యాయో వాళ్ళకే తెలీదు. తెలుస్తున్నదల్లా ఒకరి మీద మరొకరికి అంతులేని ప్రేమ మాత్రమే. దాదాపు గంట తర్వాత ఆమె కంటి చివరి నుంచి వెచ్చని నీరు జారుతుంటే అభి ఛాతి మీద వాలిపోయింది, వడలిన గులాబీలా. చేతులు పెనవేసి కిస్ చేసి మంకిన పువ్వైన ఆమె చెక్కిళ్ళు చూస్తూ ఐ వాంట్ మోర్ అన్నాడు.